హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ 67. సరే ఆదిత్య, మై హూనా, ఎందుకు కంగారు పడుతున్నావు? ఛాయాతో నేను మాట్లాడుతానుగా. కానీ ఒక చిన్న మాటరా. ఒకవేళ తను ఒప్పుకుని మీ ఇంటికి వచ్చినా నీ శాడిజం చూపించకురా. అలా ఒక అమ్మాయి ఒప్పుకుంది అంటేనే చాలా పెద్ద రిస్క్ చేసినట్లు. అటువంటిది నువ్వు కూడా తనని బాధ పెడితే అంతకన్నా పాపం ఉండదురా ఆదిత్య అని రఘు ఆదిత్యకి స్వీట్ వార్నింగ్లా చెబుతాడు. తప్పకుండారా. సరే, అలాగే. నీ బోధనలు వినే కన్నా ఆ ఛాయానే మరొక అరగంట బ్రతిమలాడితే సరిపోయేది. అయినా నేను తనని ఎందుకు బాధ పెడతానురా? తను నాకు చాలా హెల్ప్ చేసింది అంటాడు ఆదిత్య. ఇప్పుడే నువ్వు ఛాయాతో మాట్లాడాలి అని చెప్పి ఛాయాని మరలా తన క్యాబిన్కి పిలిపించుకుంటాడు ఆదిత్య. ఛాయ ఫేస్ కొంచెం డల్లగా ఉంటుంది. తన క్యాబిన్కి వచ్చిన తరువాత ఆదిత్య మరియు రఘువులను ఇద్దరినీ చూస్తూ కుర్చీలో కూర్చుంటుంది. ఛాయాని చూసిన రఘు కొంచెం బాధగా ఫేస్ పెడతాడు. పాపం ఛాయాని చూస్తుంటే జాలేస్తుంది. కానీ తప్పదు మరి. ఇక ఒప్పించాలి. సారీ ఛాయా అని మనసులోనే అనుకుంటూ గొంతును సవరించుకుని, కొంచెం అర్థం చేసుకో. ఇది కేవలం నటనే కదా. పెళ్ళైపోగానే నువ్వు ఫ్రీ లైఫ్ గడపవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు సహాయం చేస్తే ఒక మంచి పని చేసిన దానివి అవుతావు. మా ఆదిత్య తప్పుకు ఇప్పుడు శిక్ష వెయ్యాలని చూడకు ఛాయా. రఘు మాటలు ఛాయాలో కొంచెం మార్పు తీసుకువస్తాయి. వసు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంది. వాళ్ళింట్లో గడిపిన కొన్ని గంటల్లోనే మా మధ్య కొన్ని ఏళ్లనాటి స్నేహం ఏర్పడింది. అటువంటి వసు పెళ్ళి ఆగిపోకూడదు. ఆదిత్య చేసిన తప్పుకు వసు ఎందుకు బాధపడాలి అని అనుకుంటుంది. ఆదిత్య కూడా మళ్ళీ ఛాయాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. తన నాన్నమ్మ సంతోషం ఎంత ముఖ్యమో, వసు పెళ్లి సజావుగా జరగటం ఎంత అవసరమో ఆమెతో వివరిస్తాడు. తన స్వార్థం కోసం ఆమెను ఇబ్బంది పెడుతున్నందుకు సారీ చెబుతాడు. ఛాయా, నాకు తెలుసు నేను చేసింది క్షమించరాని తప్పు. కానీ ఇప్పుడు నువ్వు రాకపోతే వసు జీవితం నాశనం అవుతుంది. నాన్నమ్మ కళ చెడిపోతుంది. ప్లీజ్, ఈ ఒక్కసారి నాకు సహాయం చెయ్యి. పెళ్ళైపోగానే నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను. నువ్వు కోరుకున్నట్లు నేను చేస్తాను. అంతేకాదు ఛాయా, వసు పెళ్లి పూర్తవటంతో మన కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా పూర్తవుతుంది. ఆ తరువాత నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అంటాడు ఆదిత్య. ఆదిత్య మాట్లాడిన చివరి మాటలు ఛాయాపై మరింత ప్రభావం చూపుతాయి. కాంట్రాక్టు ముగియబోతుందనే ఆలోచన ఆమెకు కొంచెం ఊరటనిస్తుంది. ఈ నాటకం ముగిస్తే తన జీవితం మళ్ళీ సాధారణ స్థితికి వస్తుందని ఆమె ఆశిస్తుంది. ఇలా తనలో తాను ఆలోచించుకున్న ఛాయ నిట్టూరుస్తూ, సరే సార్, నేను పెళ్లి పూర్తయ్యే వరకు మీతో ఉంటాను. కానీ ఇది కేవలం వసు కోసమే. ఇంకెప్పుడు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పెట్టకండి అంటుంది. ఆదిత్య హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. ఛాయ ఒప్పుకున్నందుకు ఎంతో సంతోషిస్తాడు. థ్యాంక్ యూ ఛాయా, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నావు. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. మన కాంట్రాక్ట్ కూడా పెళ్లితో ముగుస్తుంది. నువ్వు మళ్ళీ నీ జీవితాన్ని స్వేచ్ఛగా గడపవచ్చు అని మరొక్కసారి ఛాయాకి నమ్మకం కలిగించడానికి చెబుతాడు ఆదిత్య. సరే అని చెప్పి ఛాయ మౌనంగా ఉండిపోతుంది. అయ్యో భగవంతుడా, ఈ నాటకం ఎప్పటికి ముగుస్తుందో, దానివల్ల ఇంకెన్ని సమస్యలు వస్తాయో అని ఆమె ఆందోళన చెందుతుంది. కానీ వసు సంతోషం కోసం, అమ్మమ్మ గారి ఆనందం కోసం తప్పదని మరియు తన కాంట్రాక్ట్ ముగియబోతుందని ఆశతో ఆమె కష్టమైన ఈ నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఆఫీస్ ముగిసిన తర్వాత ఛాయ తన డెస్క్ను సర్దుకుని బ్యాగ్ తీసుకుని బయటకు నడుస్తున్నప్పుడు ఆమె మనసంతా ఒకటే ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది.
నాన్నమ్మను ఎలా ఒప్పించాలి? వసు పెళ్లికి అన్ని రోజులు ఉండటానికి ఏం చెప్పాలి? నా అబద్ధం బయటపడకుండా ఎలా జాగ్రత్త పడాలి? అసలే నాన్నమ్మ చాలా తెలివైనవారు. నేను ఏదో దాస్తున్నానని వెంటనే పసికట్టేస్తారు. కేవలం వసు పెళ్లి పనులు అంటే నమ్మరు. ఏదో ఒక బలమైన కారణం చెప్పాలి. కానీ ఏం చెప్పాలి అని అనుకుంటూ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ నాన్నమ్మ ఎక్కువ రోజులు ఎందుకు ఉండాలి అని అడిగితే ఏం చెప్పాలి? అమ్మా నాన్న కూడా అనుమానిస్తారు. వాళ్ళకి వసు అంత క్లోజ్ ఫ్రెండ్ అని కూడా ఎప్పుడూ చెప్పలేదు కదా అని అనుకుంటూ ఉండగా ఇంతలో లిఫ్ట్ రావటంతో ఛాయ లోపలికి వెళ్తుంది. తన ఫ్లోర్కు వచ్చే వరకు మౌనంగా ఆలోచిస్తూనే ఉంటుంది. వసు వాళ్ళ ఇంట్లో సందడిగా ఉంటుంది. బంధువులందరూ వస్తారు. నేను అక్కడ ఒంటరిగా ఎలా ఉండగలను అని ఆలోచించుకుంటూ ఆఫీస్ ముందు పార్కింగ్ ప్లేస్ దగ్గర తన స్కూటీ కోసం వెళ్తుంది. బ్యాగ్లో నుండి స్కూటీ కీ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ డిక్కీలో పెడుతుండగా డిక్కీలో ఒక చిన్న డబ్బాను చూస్తుంది. అది వసు చెప్పిన వాళ్ళ నాన్నమ్మ స్వయంగా తయారు చేసిన నిమ్మకాయ పచ్చడిని చిన్న డబ్బాతో ఛాయాను కూడా టేస్ట్ చేయమని వసు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చింది. అది ఆ రోజు నుండి డిక్కీలోనే ఉండిపోయింది. ఆ పచ్చడిని చూడగానే ఛాయాకు నాన్నమ్మ సుగుణమ్మ గారు గుర్తుకు వస్తారు. నాన్నమ్మకు ఇలాంటి పచ్చళ్ళంటే చాలా ఇష్టం. ఇదే సరైన ఆయుధం. నేను దీనిని ఉపయోగించుకుని నాన్నమ్మతో మాట్లాడటానికి ట్రై చెయ్యవచ్చు అనుకుంటుంది. ఛాయా, ఇక ఆలస్యం చెయ్యకు. తొందరగా నాన్నమ్మతో మాట్లాడేయాలి. పద పద అని తనలో తాను అనుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళిన ఆమె చెప్పులు విడిచిపెట్టి నెమ్మదిగా లోపలికి వెళ్తుంది. ఆ సమయంలో సుగుణమ్మ గారు హాలులో ఉండి సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటారు. ఛాయా రాకును గమనించిన సుగుణమ్మ గారు, వచ్చేశావా తల్లి అని దగ్గరకు పిలుస్తారు. ఆమె నెమ్మదిగా సుగుణమ్మ గారి దగ్గరికి వెళ్తుంది. ఇటు ఇవ్వు నాన్నమ్మ, సాంబ్రాణి నేను వేస్తాను అంటూ నాన్నమ్మ చేతిలో నుండి అందుకోబోతుంది. పర్వాలేదులే, నేను వేస్తాను. ఇప్పుడే కదా వచ్చావు, కొంచెం సేపు రెస్ట్ తీసుకో. అయినా ఫేస్ ఏంటి అంత డల్లగా ఉంది అని అడుగుతారు సుగుణమ్మగారు. ఛాయ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తన బ్యాగులో ఉంచిన డబ్బాను బయటకు తీస్తుంది. నాన్నమ్మ, ఇదిగో నీకోసం ఈరోజు ఒక స్పెషల్ తీసుకువచ్చాను. ఆ, అవునా, ఒక్క నిమిషం అని చెప్పి సాంబ్రాణి ధూపం వెయ్యటం పూర్తవటంతో ఆ నిప్పులను ప్రక్కన పెట్టి కిచెన్లోకి వెళ్తుంది సుగుణమ్మగారు. ఇదేంటి, నాన్నమ్మను ఒప్పించగలిగే ఆయుధం కూడా పనిచేసేలా లేదే అని నిరాశ పడుతూ ఉన్న ఛాయాకి వంటగదిలో నుండి స్పూన్తో బయటకు వస్తూ కనిపిస్తారు సుగుణమ్మగారు. ఛాయ నవ్వుతూ ఆ డబ్బాను సుగుణమ్మగారికి అందిస్తుంది. ఆమె కళ్ళద్దాలు సరిచూసుకుని డబ్బాను అందుకుంటారు. ఈ డబ్బాలో ఏముంది అనేది తెలియకుండానే నేను స్పూన్తో వచ్చాను. నా కోసం మంచి స్పెషల్ తెచ్చే ఉంటావు అనేసి అని అంటారు సుగుణమ్మగారు. నాన్నమ్మ, మా ఆఫీసులో పనిచేసే వసు ఉందిగా, వసు ఎవరు? ఆమె గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదే అంటారు సుగుణమ్మగారు. అదే నాన్నమ్మ, నీకు చెప్పటం మర్చిపోయాను. తను కూడా మా ఆఫీసులోనే వర్క్ చేస్తుంది. నాకు క్లోజ్ ఫ్రెండ్ అని సుగుణమ్మగారికి చెబుతూనే, ఆఫీసు యజమానురాలనే ఆఫీసులో ఎంప్లాయ్ చేసేశానే, ఇంకా ఎన్ని వింతలు చూడాలో అని అనుకుంటూ, టేస్ట్ చూడు నాన్నమ్మ, వసు వాళ్ళ నాన్నమ్మగారు చేశారట. తన ఆఫీస్కి తీసుకువస్తే నీకు కూడా నచ్చుతుందని మీకోసం తీసుకువచ్చాను అంటుంది. అవునా,
నేనంటే నా మనవరాలికి ఎంత ప్రేమ అని సుగుణమ్మగారు డబ్బా తెరిచి పచ్చడిని చూస్తారు. ఆ వాసన చూడగానే ఆమె ముఖంలో ఒక రకమైన వెలుగు కనిపిస్తుంది. అచ్చా, ఇది నిమ్మకాయ పచ్చడి కదా అని సుగుణమ్మగారు పచ్చడిని స్పూన్తో కొంచెం తీసుకుని టేస్ట్ చేస్తారు. ఆమె కళ్ళు మూసుకుని ఆ పచ్చడి రుచిని ఆస్వాదిస్తూ నిజంగా చాలా బాగుంది తల్లి అని కితాబిస్తారు సుగుణమ్మగారు. ఇదే సరైన సమయం, నాన్నమ్మకి చెప్పేయాలి అని మొదలు పెడుతుంది ఛాయ. నాన్నమ్మ, వసువుకి ఒక వారం రోజుల్లో పెళ్లి జరగబోతుంది కాబట్టి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటుంది ఛాయ. తను నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వెళ్ళకపోతే బాగుండదు అంటుంది. తప్పకుండా, అంత క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళటం మంచిదేగా అంటుందామె. హా, అదే నాన్నమ్మ, వసు వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు అన్నీ చూసుకోవటానికి ఎవరూ లేరు. వాళ్ళ అమ్మగారు కొంచెం ఆరోగ్యం బాలేదు. బంధువులు కూడా చాలా దూరంగా ఉంటారు. వసు ఒక్కతే అన్ని పనులు చూసుకోవాలి. తనకే సహాయం చెయ్యటానికి ఒక 15 రోజుల వరకు ఉండాల్సి వస్తుంది. పెళ్ళైపోగానే వచ్చేస్తాను. మీరు ఒప్పుకుంటే వెళ్తాను నాన్నమ్మ. తనకిప్పుడు నా హెల్ప్ చాలా అవసరం ఉంది అంటుంది ఛాయ. ఛాయ మాటలు వినిన సుగుణమ్మగారు కొంచెం సేపు మౌనంగా ఉంటారు. ఆమె ముఖంలో ఒక రకమైన ఆలోచన మొదలవుతుంది. ఆమె ఛాయ కళ్ళల్లోకి నిష్టంగా చూస్తారు. కానీ వసు వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం బాలేదని చెప్పటంతో, సరే ఛాయ, నువ్వు మంచిదానివి. నీ స్నేహితురాలికి సహాయం చేయటం మంచిదే. కానీ అన్ని రోజులు అక్కడ ఒంటరిగా ఉండటం నీకు కష్టమేమో అంటుంది సుగుణమ్మగారు. లేదు నాన్నమ్మ, వసు వాళ్ళ ఇంట్లో మీలానే వాళ్ళ నాన్నమ్మ కూడా ఉంటారు. ఆవిడ చాలా మంచివారు. నాకు తోడుగా ఉంటారు. మీరు నా గురించి దిగులు పడకండి. నేను జాగ్రత్తగా ఉంటానుగా అంటుంది ఛాయ. సుగుణమ్మగారు కొంచెం సేపు ఆలోచిస్తారు. తర్వాత నిట్టూరుస్తూ, సరే, నీ ఇష్టం, వెళ్ళు. వెళ్ళి నీ స్నేహితురాలికి సహాయంగా ఉండు. కానీ జాగ్రత్త సుమా, ఎప్పటికీ అప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అంటారు సుగుణమ్మగారు. ఇలా సుగుణమ్మగారు నుండి వసు పెళ్లికి వెళ్ళటానికి ఛాయాకి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.